దిస్ ఇస్ వి వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం డాక్టర్ నమస్తే గారు. అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానండి. డాక్టర్ గారు, మీరు ఎవ్రీడే పేషెంట్స్ని చూస్తారు. పేషెంట్స్ని చూసినప్పుడు ఇది చాలా చిన్న ప్రాబ్లమే, కానీ చాలా పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఉంది ఈ ప్రాబ్లంకని అనిపించిందా డాక్టర్ గారు ఎప్పుడైనా? డెఫినెట్‌గా అండి. దీంట్లో ఉన్న డిసీజ్ అంటే మనము బీపీ అంటామనమాట. మ్హూ. సో, చాలామంది నేను చూసేదేంటంటే, పేషెంట్స్ వస్తారు గదా! పేషెంట్ కేస్ తీసుకుంటుంటాం. మ్. కేస్ తీసుకున్నప్పుడు అన్నీ అడుగుతాం. మీకు బీపీ ఉందా? షుగర్ ఉందా? థైరాయిడ్ ఉందా? పీసీఓడీస్ ఉన్నాయా? ఇట్లా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా? అని రెగ్యులర్ క్వెషన్స్ అడుగుతుంటాం. చాలామంది చెప్పేదేంటంటే, సార్ నాకు బీపీ ఉంది సార్ అంటారు. మరి బీపీకి ఏం మెడిసిన్స్ వాడుతున్నారంటే, బీపీకి మందులు వాడట్లేదు సార్ అంటారు. ఎందుకు వాడట్లేదు అంటే, సార్ మందులు వాడడం మంచిది కాదు కదా సార్ బీపీకి, అందుకే మందులు వాడట్లేదు. అరే మందులు వాడడం మంచిది కాదేంటి? నీకు సిమ్టమ్స్ లేనంత మాత్రాన మందులు వాడడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు కొంచెం ఫీవర్ వస్తేనే పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకుంటావు, రైట్? కొంచెం హెడేక్ వస్తేనే పెయిన్ కిల్లర్ తీసుకుంటావు. కొంచెం ఏదన్నా కడుపులో ప్రాబ్లమ్ వస్తేనే నువ్వు యాంటాసిడ్ తీసుకుంటావు. నువ్వు అంతంత చిన్న ప్రాబ్లమ్స్‌కి నువ్వు మందులు తీసుకుంటున్నావు. బీపీకి ఎందుకు తీసుకోవట్లేదంటే, దాని రీజన్ ఏంటంటే, బీపీ ఇనీషియల్ స్టేజ్‌లో సిమ్టమ్స్ చూపెట్టదు. మ్హూ. సిమ్టమ్స్ చూపెట్టదు కాబట్టి వీళ్ళు నెగ్లెక్ట్ చేసి దాన్ని వదిలేస్తారు. ఎప్పుడైతే అది సిమ్టమ్స్ చూపెట్టలేదు అని నెగ్లెక్ట్ చేసి వదిలేస్తారో, అది చాప కింద నీరులాగా పారి ఒకరోజు మీకు బ్రెయిన్ స్ట్రోక్స్ గానీ, లేకపోతే హార్ట్ అటాక్స్ లాగా బయటపడుతది. సో, అంతవరకు వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటారు. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారంటే, బీపీకి ఇనీషియల్‌గా సిమ్టమ్ ఉండదు. చాలామంది చెప్తారు, మీరు సిమ్టమ్స్ లేనంత మాత్రాన మీరు ఎందుకు బీపీకి మెడిసిన్స్ తీసుకోవట్లేదంటే, సార్ నేను డైట్ కంట్రోల్ చేసుకొని బీపీ తగ్గించుకుందాం అనుకుంటున్నా అంటారు. సో, ఎన్ని రోజులైంది మీకు డిటెక్ట్ అయ్యి బీపీ అంటే, 6 నెలలో, సంవత్సరం అంటారు. డైట్ స్టార్ట్ చేసినారంటే, ఇంకా చేయలేదు సార్ చెయ్యాలి. వీళ్ళు డైటు చెయ్యరు, మందులు తీసుకోరు, అట్లనే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు బీపీ ఉంటే ఏంటంటే, మీరు డైట్ గనక కరెక్ట్ చేసి, బాగా నిద్రపోయి, బాగా ఎక్సర్సైజ్ చేసి, లైఫ్‌లో స్ట్రెస్ పెట్టుకోకుండా, ఆల్కహాల్, స్మోకింగ్ మానేస్తే మీ బీపీకి గానీ, షుగర్‌కి గానీ, థైరాయిడ్‌కి గానీ అసలు మందులే అవసరం లేదు, తగ్గిపోతుంది, రైట్? మీరు లైఫ్ స్టైల్‌లో చేంజెస్ చేసుకోవట్లేదు, కానీ బీపీ ఉందంటే అట్లీస్ట్ మెడిసిన్స్ అన్నా వాడండి. సో, మీరు అట్లా మెడిసిన్స్ వాడక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా ఉంటే ఏంటంటే, ప్రాబ్లమ్స్ అనేది సివియర్ అవుతాయి. ఇటువంటి వాళ్ళకి బెస్ట్ సజెషన్ ఏంటంటే హోమియోపతి. హోమియోపతిలో బీపీని కంట్రోల్ చేసుకోవడానికి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి, బీపీని మీరు కనీసం లైఫ్ స్టైల్‌లో మోడిఫికేషన్స్ చేసుకునేంత వరకన్నా హోమియోపతి వాడండి. ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ వచ్చి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. మేము అది చెయ్యట్లేదు, కుదరట్లేదు అంటే హోమియోపతి ఈజ్ అసలు నెక్స్ట్ బెస్ట్ బీపీ ఆప్షన్. ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? యాహ్! బీపీ అనేది మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటామండి. మెటబాలిక్ సిండ్రోమ్‌లో అదొక పార్ట్. బీపీ మనకు ఎందుకు వస్తుంది మెయిన్ అంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటంటే, మళ్ళీ కమింగ్ టు కార్బోహైడ్రేట్. ఎక్కువ కార్బోహైడ్రేట్ ప్రతి ప్రాబ్లంకి కార్బోహైడ్రేట్ తీసుకోవటం వల్లే జరుగుతుంది. 100% మనము ఇప్పుడొచ్చే మోడర్న్ డిసీజెస్ ఏవన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అబిట్స్‌లో ఒక బిల్డింగ్ ఉంది. కొత్త బిల్డింగ్, చాలా పెద్దది. అది ఏం బిల్డింగో తెలియదు గానీ, ఒక 20, 30 ఫ్లోర్స్ ఉంటదది. ఆ బిల్డింగ్ యొక్క ఫస్ట్ ఫ్లోర్ మనము బీపీ అనుకుందాం. సెకండ్ ఫ్లోర్‌ని హార్ట్ అటాక్ అనుకుందాం. థర్డ్ ఫ్లోర్‌ని స్ట్రోక్ అనుకుందాం. ఫోర్త్ ఫ్లోర్‌ని పీసీఓడీ అనుకుందాం. ఫిఫ్త్ ఫ్లోర్‌ని బల్కీ యూట్రస్ అనుకుందాం. సిక్స్త్ ఫ్లోర్‌ని ఫైబ్రాయిడ్స్ అనుకుందాం. ఎండోమెట్రియోసిస్ ఒకటి, అడినోమయోసిస్. లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క బిల్డింగ్ అనుకుంటే, ఆ బిల్డింగ్ యొక్క బేసే ఒబేసిటీ. ఒబేసిటీ ఎందుకు వస్తుంది అంటే, కార్బోహైడ్రేట్ తినడం వల్లే. ఆ బిల్డింగ్ ఎందుకు వచ్చింది అంటే, కార్బోహైడ్రేట్ వల్లనే. సో, కార్బోహైడ్రేట్ ఎక్కువ తినడం అనేది ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ది మోడర్న్ డిసీజెస్. అది మానేస్తే మనిషి ఇప్పుడున్న టెక్నాలజీతో హెల్తీగా, హ్యాపీగా 120 ఇయర్స్ ఏ ప్రాబ్లమ్ లేకుండా బతుకుతాడు. డాక్టర్ గారు, మరి మీరు ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ గురించి అంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఈ క్వశ్చన్ అడగొచ్చు అడగకూడదు తెలియదు కానీ, లైక్ మరి ఇప్పుడు నానమ్మలు, తాతలు వాళ్ళు మంచిగానే తిని మంచిగానే ఉన్నారు కదా, మరి మనకేంటి? అది చాలా తప్పండి. సో, మనం ఎప్పుడే కానీ హ్యూమన్ హిస్టరీ తీసుకున్నప్పుడు, మనిషి నుంచి కోతిగా మారింది 3,50,000 సంవత్సరాల ముందు. 3,50,000 సంవత్సరాల నుంచి మొన్న 10,000 సంవత్సరాలు, లేకపోతే 11,500 ఇయర్స్ ముందు వరకు అందరూ అడవిలోనే ఉండేవాళ్ళం. నేను ఎప్పుడూ అడవిలో తిరుగుతూ ఉంటా, ట్రెక్కింగ్‌కి వెళ్తూ ఉంటా. నేను ఇండియాలో చూడని అడవంటూ లేదు. ప్రతి ఒక్క దగ్గర నేను ఒకటే గమనిస్తా, ఈ అడవిలో ఏం కార్బోహైడ్రేట్ దొరుకుతుంది నాకని. ఏ అడవిలో మీకు కార్బోహైడ్రేట్ దొరకదు. మొన్న అనంతగిరి ఫారెస్ట్‌కి వెళ్ళా.
ఇక్కడే ఉంటుంది అనంతగిరి. మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్‌లో నాకొక మామిడికాయ చెట్టు కనిపించింది. మామిడి పండు చూస్తే బాగా యెల్లోగా ఉంది. అరే! ఏందిరా మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్‌లో మంచి మామిడి పండు ఉంది అని ఒక మామిడి పండు మంచి పండిన మామిడి పండు తీసుకొని కొరికితే పుల్లగుంది. ప్లస్ మొత్తం పీచు, కొబ్బరి పీచు ఎలా ఉంటుందో అంత కొబ్బరి పీచు ఉంది. అవి మన న్యాచురల్ ఫ్రూట్స్. కార్బోహైడ్రేట్ తక్కువ ఉండేది, ఫైబర్ ఎక్కువ ఉండేది. దాన్ని మనం తీసుకొనొచ్చి ఏం చేస్తున్నామంటే దాంట్లో ఫైబర్ తీసేసి గ్లూకోజ్ కంటెంట్ పెంచేసి తింటున్నాం. మన పూర్వీకులు ఎప్పుడు ఇంత కార్బోహైడ్రేట్ తినలేదు. అంటే మన పూర్వీకులంటే మనం ఇంకా మోడర్నైజ్ కాకముందు 11,000 ఇయర్స్, 10,500 ఇయర్స్ ముందు ఎవరు మన పూర్వీకులు ఉన్నారో వాళ్ళని మనము ఆదర్శంగా తీసుకోవాలి తప్పితే నిన్న మొన్న వచ్చిన పూర్వీకుల్ని కాదు. పోనీ నిన్న మొన్న వచ్చిన పూర్వీకుల్ని అంటే మన ముత్తాతలు వాళ్ళని తీసుకున్నా, మన ముత్తాతల కాలంలో పొద్దునొకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి మిడ్‌నైట్ బిర్యానీలు, ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు, మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్‌లు, పిజ్జాలు, బర్గర్‌లు ఇన్ని తినలేదు. మాక్సిమం వారానికి వాళ్ళకు 3 పూటలో, 4 పూటలో ఫుడ్ ఉండేది. 4 రోజులు కాదు. అంత తక్కువ అంత కఠినమైన జీవితాలకు అలవాటు పడిన డీఎన్ఏ మనది. దాన్ని మనం తెచ్చి ఇంత తినేటప్పటికి ఏంటంటే మన బాడీ దాన్ని తట్టుకోలేకపోతుంది. సో, మన పూర్వీకులు ఎవ్వరు మనం తిన్నట్టు కార్బోహైడ్రేట్స్ కానీ, మనం తిన్నట్టు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఎప్పుడూ తినలేదు. అది అపోహ. సో, మన పూర్వీకులు తిన్నారు కదా అనేది ఒక పెద్ద అపోహ అనమాట అది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే. థ్యాంక్స్ అండి. Fiticus Homeopathy